మీరు సమస్యలతో సతమతమవుతున్నారా? సమస్యలు తీరక బాధపడుతున్నారా? అయితే శ్రీ కొమరవెల్లి మల్లన్న స్వామి జ్యోతిష్యాలయాన్ని సంప్రదించండి. సిద్ధాంతి గారు దూరంలో ఉన్నవారికి ఫోన్ ద్వారా కూడా ప్రత్యేకంగా జ్యోతిష్యం చెబుతారు. జీవితంలో అనుకున్న పనులు కాకపోవటం, ప్రేమ సమస్యలు, భార్యాభర్తల సమస్యలు, కుటుంబ సమస్యలు, డబ్బు సమస్యలు, వ్యాపారంలో నష్టం రావటం, వ్యవసాయ సమస్యలు, ఆరోగ్య సమస్యలు, ఇంకా ఎటువంటి తీరని సమస్యలు ఉన్నా కొమరవెల్లి మల్లన్న స్వామి ఆశీస్సులతో పూజలు చేయబడును. ఫోన్ నంబర్ 8897741766. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. జనవరి మాసం 2వ తేదీ అనగా మనకి గురువారం తిథి. ఈ రోజున తులారాశి జాతకుల యొక్క గోచార ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి అనే వివరాల్లో మీకు తెలుసా? ఈ రోజున మీ యొక్క గ్రహస్థితి చాలా బాగుంది, కానీ ఒక స్త్రీ మిమ్మల్ని వెంబడిస్తుంది. అయితే ఆ స్త్రీ రీత్యా తులారాశి జాతకులకు ఈ రోజున జరగబోయేది ఏమిటి? మంచికా చెడుకా? ఆ స్త్రీ వల్ల ఎటువంటి ఫలితాలు పొందుకోబోతున్నారో, మిమ్మల్ని వెంబడిస్తున్న ఆ యొక్క స్త్రీ ఎందుకు వెంబడిస్తుంది, ఏం చేస్తుంది, తదితర అన్ని వివరాలు కూడా, అన్ని సందేహాలకు సమాధానాలు ఈ వీడియోలో మనం తెలుసుకుందాము. వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. ఇక మనము ఏ మాత్రము కూడా ఆలస్యం అనేదే లేకుండా ఈ వీడియోలోకి వచ్చేద్దాము. ఈ రాశి వారు అనూహ్యమైన ఒక కొత్త మార్పుని చూడగలుగుతారు. మీరు భవిష్యత్తుకు సంబంధించి ఈ రోజున మీకు ఏమైనా సందేహాలు ఉంటే గనక వాటిపైన ఈ రోజున ఒక క్లారిటీ వస్తుంది. మనం కొన్ని విషయాల్లో సందేహపడతామో, అనుమానపడతామో, కానీ ఏం చేయాలో అర్థం కాదు. మనకి తెలిసింది వాస్తవం అనిపిస్తుంది, చూసేది వాస్తవం అనిపిస్తుంది. రెండింటి మధ్య తేడాని గ్రహించలేక ఇబ్బంది పడుతూ ఉంటాము. ఇటువంటి సిచ్యుయేషన్ లో ఉన్నటువంటి ఈ రాశి జాతకులకు ఈ రోజున మీకు తగిన క్లారిటీ అనేది రాబోతూ ఉంది. ఆ యొక్క క్లారిటీతో మీ మనసు స్వాంతన చెందుతుంది, మీ మనసు ప్రశాంతంగా మారుతుంది. తప్పు ఒప్పు తెలుసుకునేటటువంటి సామర్థ్యం ఈ రోజున మీరు పొందుకోబోతున్నారు. అంతేకాదు, ఏదైనా పని చేద్దామా వద్దా అనే ఆలోచన మీకు ఉన్నట్లయితే గనక ఆ యొక్క పని మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నా కూడాను అటువంటి వాటికి కూడా ఒక చక్కటి సమాధానం అయితే ఈ రోజున ఈ రాశి జాతకులు తప్పకుండా పొందుకోబోతున్నారు. ఇక ఆరోగ్యపరంగా చూస్తే గనక ఈ రాశి జాతకులు తలనొప్పి తెచ్చే పనులు ఈ రోజున ఏమైనా ఉంటే గనక వాటిపైన ఈ రోజున దృష్టి పెట్టండి. మీరు ఏదైతే ఇబ్బంది అనుకుంటున్నారో, కష్టం అనుకుంటున్నారో, ముందుగా ఆ పని చేయడానికి ఉత్సాహాన్ని చూపించండి. అలా కాకుండా అనారోగ్య సమస్యలు ఉన్నాయి, లేదా దృష్టి కేంద్రీకరించలేకపోతున్నామో, ఈ పని నా వల్ల కావడం లేదంటూ పక్కన పెడితే గనక అనారోగ్య సమస్య కాస్త మానసిక ప్రశాంతతను చెడగొట్టి మానసిక కృంగుబాటుకు లోను అవుతారో. కావున ఈ రోజున ఈ విషయంలో అశ్రద్ధ అనవసరమో. మీ వల్ల కాదు అనుకున్న పని ముందుగా చేయడానికి పురమాయించండి. ఈ కారణంగా ఒక మంచి మార్పును అయితే ఈ రోజున ఈ రాశి జాతకులు చూడగలుగుతారు. మీకు కూడా ప్రశాంతత లభిస్తుంది. ఇటు పూర్తి కాకుండా అటు వాయిదా పడకుండా, కనీసం మధ్యలో ఆగిపోకుండా ఏమైనా పనులు ఉంటే గనక ఊగిసలాడుతూ ఉన్న వాటి మీద ప్రత్యేక దృష్టి పెట్టండి. ఈ రోజున మీరు దృష్టి పెడితే గనక ఖచ్చితంగా 100% కష్టం పెడితే ఆయా పనులు ఒక కొలిక్కి వచ్చేసే అవకాశాలు అయితే ప్రస్ఫుటంగా ఈ రోజున ఈ రాశి జాతకులకు కానవస్తున్నాయి. ఈ రాశి జాతకులకు ఆర్థిక పరమైన స్థితిగతులు కూడా ఈ రోజున మెరుగ్గా ఉంటాయి. ఈ రోజున అప్పులు ఇవ్వడం లేదా అప్పులు చేయడం పట్ల కొన్ని కనీస జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుంది. బ్యాంకు పనులు కూడా సకాలంలో పూర్తవుతాయి. మీరు ఎదుటి వారికి ఈ రోజున మీ యొక్క సహాయ సహకారాలు పూర్తిగా అందిస్తారు. మీ మనసు చాలా ఉక్కిరి బిక్కిరి అవుతుంది. చెయ్యాలి అనుకున్న పని, చెయ్యాలి అనుకున్న సాయం చేయడంలో మీరు చాలా వరకు కూడాను తృప్తిని పొందుకుంటారు. ఉన్నంతలో కాదండి, ఉన్న దానికన్నా మించి సాయం చేసే గుణము ఈ రాశి జాతకుల సొంతము. అయితే ఈ రోజున ఆ యొక్క ఆనందాన్ని భగవంతుడే మీకు కలగ చేయబోతున్నాడు. ఇక ఈ రోజున మీరు ఎదుటి వారికి సహాయ సహకారాలే కాదండి,
మంచి మాట సాయాన్ని కూడా చేయగలుగుతారు. సామాజిక స్పృహ కలిగి ఉంటారు. ఉద్యోగ రీత్యా బెటర్ జాబ్ కోసం ప్రయత్నించే వారికి ఇది చాలా అనుకూల సమయము. ఈ రాశి నిరుద్యోగులకు ఇంటర్వ్యూ ఒక మంచి గుణపాఠాన్ని ఈ రోజున తప్పక నేర్పిస్తోంది. వ్యాపార రీత్యా అయితే ఈ రాశి వారు లాభ నష్టాలను సరిసమానంగా తీసుకోవాలి. ఎందుకంటే లాభ నష్టాలు ఉండొచ్చు, లాభాలు కాసింత ఎక్కువగానే ఉంటాయి. ఈ రాశి వారికి అందం పట్ల మమకారం పెరుగుతుంది. పెర్ఫ్యూమ్స్ ని వాడడానికి ఇష్టపడతారు. ఎదుటి వారి అందానికి ఆకర్షితులు అయ్యే అవకాశాలు కూడా కానవస్తున్నాయి. ఏది ఏమైనా ఈ రోజున ఈ రాశి వారికి చాలా వరకు శుభకరంగా ఉంటుంది. ఇందులో ఏ మాత్రము కూడా ఎటువంటి సందేహమే అస్సలు లేదు. ఈ రాశి వారు ఈ రోజున అస్సలు నలుపు రంగు దుస్తులు ధరించతో మీ ఇష్ట దైవాన్ని ఈ రోజున ఎర్రటి పువ్వులతోటి పూజించండి. ఇక విద్యార్థుల పరంగా చూస్తే గనక ఈ రోజున చాలా వరకు కూడాను మీకు బ్రహ్మాండవంతంగా ఉండబోతుంది. మీరు అనుకున్న పని అనుకున్నట్లుగా పూర్తి చేయడమే కాకుండా ఈ రోజున మీ యొక్క ఫ్రెండ్ సర్కిల్లో ఉన్నటువంటి ఎవరైతే అమ్మాయిలు ఉన్నారో వారి యొక్క ఆలోచనలతో మీరు ఏకీభవిస్తారు. అంతేకాకుండా వారి యొక్క సలహా సూచనలతో ఈ రోజున మంచి గైడెన్స్ మీకు అందుతుందని చెప్పాలి. ఈ యొక్క గైడెన్స్ తో చదువులో ఒక మెట్టు ఎక్కబోతున్నారు ఈ రాశి జాతకులు. ఈ యొక్క మెట్టు ఎక్కుతూనే భవిష్యత్తుకు సంబంధించినటువంటి పెద్ద దారిని మీరు వేసుకోబోతున్నారు. మంచి పునాది అవుతుంది ఈ రోజున మీ యొక్క ఫ్రెండ్ సర్కిల్లో ఎవరైనా ఆడవారు మీకు సలహా ఇస్తే గనక ఖచ్చితంగా పరిగణలోకి తీసుకోండి. మీకు ఉన్న ప్రతి ఒక్క సందేహాన్ని వారితో నివృత్తి చేసుకునే ప్రయత్నం చేయండి. ఇక ఉద్యోగస్తులు మీ యొక్క సహోద్యోగుల్లో ఎవరైనా స్త్రీ ఉంటే గనక ఖచ్చితంగా ఆమె మీ వెనకబడి మరి మీకు ఎన్నో రకాల సందేహాలు నివృత్తి చేసే ప్రయత్నం చేయాలని ఆశపడుతుంది. కానీ మీరు మాత్రం వారి మాటలు పరిగణలోకి తీసుకోక ఇబ్బందులు ఎదుర్కొంటూ వస్తున్నారు. మీ యొక్క ఉద్యోగ జీవితంలో కొన్ని రకాల సమస్యలకు తగు పరిష్కార మార్గాన్ని సూచించడంలో ఈ రోజున ఆ స్త్రీ మీ వెనకబడి మరి మీ చెయ్యి పట్టుకొని నడిపిస్తుంది. తప్పును ఒప్పుగా మారుస్తుంది. మీకు గుర్తింపును తీసుకొస్తుంది. మీ యొక్క ఉద్యోగ జీవితంలో పై స్థాయి అధికారులతో ఎప్పుడూ కూడాను మీరు మంచిగా ఉండాలి. వారి యొక్క మన్ననలు పొందాలి. మీ కష్టానికి గుర్తింపు వారు ఖచ్చితంగా ఇవ్వాలి అని మీరు ఏదైతే ఆశపడుతున్నారో ఈ రోజున మిమ్మల్ని వెంబడిస్తున్న ఈ స్త్రీ వలన మీకు అది సాధ్యమవుతుంది. ఆ స్త్రీ మిమ్మల్ని కోరుకుంటున్న స్త్రీ కావచ్చు, లేదా మిమ్మల్ని అభిమానిస్తున్న స్త్రీ కావచ్చు, లేకపోతే మీతో గతంలో ఆ స్త్రీకి ఉన్నటువంటి కృతజ్ఞతా భావన, అంటే మీరు వారికి చేసిన సాయానికి మీకు బదులుగా ఏదో చేయాలి అంటూ ఆరాట పడుతున్న స్త్రీ కూడా కావచ్చు. ఉద్యోగంలో అయినా, వ్యాపారంలో అయినా, కళారంగమైనా, రాజకీయ రంగమైనా, రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నా, ఏ రంగంలో ఉన్నా కూడా తులారాశి జాతకులు గతంలో మీరు ఇచ్చిన ఓదార్పు కావచ్చు, మీ మాట సాయం కావచ్చు, మీ యొక్క ధన సహాయం కావచ్చు పొందుకున్న ఆ స్త్రీ మిమ్మల్ని వెంటబడుతుంది. ఎందుకు అంటే గనక తనకి తోచిన సాయం మీకు చేయాలని ఎదురు చూస్తుంది. ఈ రోజున ఆ స్త్రీకి ఒక అవకాశం వస్తుంది. మీ జీవితంలో ఉన్న సమస్య తొలగించడానికి కావచ్చు, మీకు ఆకస్మిక ధన లాభం కలగడానికి కావచ్చు, మీకు ఇవ్వాల్సిన మొండి బకాయి తిరిగి చెల్లించడానికి కావచ్చు, ఏ విధంగా అయినా కూడా ఈ రోజున ఆ స్త్రీ రీత్యా మీకు కలిగేది మంచి ఫలితమో, శుభవార్తలు కూడా వినబోతున్నారు వారి వలన. ఈ రోజున మీ మనసు కూడా ప్రశాంతంగా ఉంటుంది. ఎన్నో రోజుల నుంచి నలుగుతున్న ఒక సమస్యకు పరిష్కార మార్గం కూడా ఈ రోజున మీకు ఆ స్త్రీ వలన తోస్తుంది. ఈ రోజున మీరు ఏమిటంటే గనక ఏ స్త్రీని అయినా గౌరవించండి. వారి యొక్క మాటలు పరిగణలోకి తీసుకోండి. ముఖ్యంగా ఏదైనా నూతన కార్యాన్ని మొదలు పెట్టేటప్పుడు మీ మాతృమూర్తి పాదాలకు నమస్కరించి ఆమె నిండు ఆశీర్వాదాన్ని తీసుకుని మీ యొక్క పనులు మొదలు పెట్టండి. ఈ రోజున శివారాధన మీకు మేలు కలగ చేస్తోంది. ఈ రోజున పని మీద బయటకు వెళ్లేటప్పుడు తల్లిగారి ఆశీర్వాదమే కాకుండా వినాయకుని ఆలయానికి వెళ్లి వినాయకుని దర్శించుకుని అప్పుడు వెళ్ళండి. అంతా మేలు కలుగుతోంది. సో ఫ్రెండ్స్, చూశారు కదా, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.